వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ద రికార్డ్. సమైక్యాంధ్ర ఉద్యమంలో స్టార్ బ్యాట్స్మెన్, చివరి బంతికైనా సిక్సర్ కొట్టి గెలిపిస్తానన్న అప్పటి ఆంధ్రప్రదేశ్ టీం ఆల్రౌండర్, అదృష్టం ఒళ్ళో వాలి 3.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు ఏమైపోయాడు? ఎక్కడ తేలాలనుకుంటున్నాడు? ముందు వెనుక కాన్వాయ్, చుట్టూ మంది మార్బలం, చేసిందే నిర్ణయం, తలచిందే శాసనం, తంతే గారెల బుట్టలో పడ్డట్టు వెతుక్కుంటూ వచ్చిన అదృష్టం ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టింది. అప్పట్లో ఆయన ప్రతి చర్య సంచలనమే. సంక్షోభ సమయంలో 3.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఓ వెలుగు వెలిగారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. సమైక్యాంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగానే కాదు, కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ధిక్కరించిన ఆ పార్టీ తొలి ముఖ్యమంత్రిగా కూడా వార్తల్లో నిలిచారు నల్లారి. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లు అధికారాంతంలో సమైక్యాంధ్ర ఉద్యమానికి ఓ పెద్ద దిక్కులా అందరి నోళ్లలో నానారు కిరణ్ కుమార్. ఎమ్మెల్యే కావడానికే ఎంతో రాసి పెట్టుండాలి. ఇక ఏకంగా ముఖ్యమంత్రి అయ్యే అదృష్టం ఎంతమందికి ఉంటుంది? రాష్ట్ర విభజన అనివార్యమైన సమయంలో, రాష్ట్రం రాజకీయ సంక్షోభంలో కూరుకుపోతున్న తరుణంలో కాంగ్రెస్ అధినాయకత్వం కంట్లో పడ్డారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. అప్పటికే చీఫ్ విప్ గా, స్పీకర్ గా వ్యవహరించి పాలనా దక్షత ఉన్న నేతగా, హైకమాండ్ గుడ్ లుక్స్ లో ఉన్న నల్లారి ఏకంగా సీఎం సీట్లో కూర్చున్నారు. రోసయ్య వైదొలిగాక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి అవరోధాలను అధిగమించి రాజీనామాతో తనంతట తానే వైదొలిగేదాకా కొనసాగారు. రాష్ట్రం విడిపోతుందని తెలుసు. విడిపోతే అవశేష ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పరిస్థితి ఏమవుతుందో కూడా తెలుసు. అధిష్టానం దయతలిచి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినా ఎన్నికల తర్వాత తన పరిస్థితి ఏమిటి అన్న ఆలోచన కిరణ్ కుమార్ రెడ్డితో కొత్త అడుగులు వేయించింది. విభజనకు వ్యతిరేకంగా అధినాయకత్వాన్ని ధిక్కరించి తన రాజకీయ భవిష్యత్తుకు బలమైన పునాది నిర్మించుకోవాలనుకున్నారు నల్లారి. అప్పటిదాకా అనుభవించిన పదవిని ఆ కొద్ది కాలం త్యజించినా రాజకీయంగా లాభమే తప్ప నష్టముండదనుకున్నారు. అప్పటికే నాయకత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న నేతలకు పెద్ద దిక్కుగా నిలిచే ప్రయత్నం చేశారు. సమైక్యాంధ్ర పార్టీ స్థాపనతో భవిష్యత్ మనదేనన్న ఆశలు కల్పించారు. కానీ నల్లారి ఒకటి తలిస్తే ఓటర్లు మరోలా స్పందించారు. ఎన్నికల తర్వాత సమైక్యాంధ్ర పార్టీ అడ్రస్ గల్లంతైంది. ఆ పార్టీని నమ్ముకున్న వారు నిండా మునిగారు. ఇక అరచేతులు అద్భుతాలు చూపించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కొన్నాళ్ల పాటు మంత్రమేసినట్లు అదృశ్యమైపోయారు. ఎన్నికల సమయంలోనే ఆయనకు పరిస్థితి అర్థమై పోటీకి దూరంగా ఉండిపోయారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడి రాజకీయ భవిష్యత్ ఇక ముగిసినట్లే అనుకున్న టైంలో నల్లారి బీజేపీ వైపు చూస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. చడి చప్పుడు లేకుండా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కూడా కలిసొచ్చారు. ఇంకే ఉంది, బీజేపీలోకి వెళతారని అనుకుంటూనే నెలలు గడిచిపోతున్నాయి తప్ప కిరణ్ కుమార్ మాత్రం నోరు విప్పడం లేదు. పది 15 ఏళ్లైనా రాజకీయాలు చేసే వయసుంది. ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో తెలుగు ప్రజలందరికీ పరిచయం అక్కర్లేని నేత. రాజకీయంగా మరో వేదిక చూసుకునేందుకు ఆయన మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. ఇప్పుడా లేక కొన్నాళ్లాగి నిర్ణయం తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నారట కిరణ్. ఇప్పటికిప్పుడు బీజేపీలోకి వచ్చినా ఆయన స్థాయికి తగ్గ పదవేం దొరకదు. కానీ కష్టపడాల్సి ఉంటుంది. 4 ఏళ్లు పరిగెత్తిన రాజకీయ భవిష్యత్పై ఇప్పుడే స్పష్టమైన హామీ దొరకపోవచ్చు. ఈ ఆలోచనతోనే లాభ నష్టాల బేరీజేసుకుని నల్లారి తటపటాయిస్తున్నారట. తన స్థాయికి తగ్గట్లు ప్రధాని మోడీ సమక్షంలో బహిరంగ వేదికపై తన భవిష్యత్ రాజకీయ వ్యూహాన్ని ఆవిష్కరించాలన్న వ్యూహంతో ఆయనున్నట్లు సమాచారం. ఆలోచన బాగానే ఉంది, కానీ ముహూర్తాలు చూసుకుని మంచి చెడ్డ లెక్కేసుకుని వచ్చేసరికి పుణ్యకాలం గడిచిపోతుందని కిరణ్ కుమార్ సాగతీతం చూసిన వారు చెవులు కొడికేసుకుంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ కండువా కప్పేసుకుని పార్టీలో తన ముద్ర కోసం ప్రయత్నిస్తున్నారు. సీఎం రేసులో ఒకప్పుడు పేరు వినిపించిన నేత ఆయన కూడా. నల్లారి వారు తీరుబడిగా వచ్చేసరికి కన్నా బలపడే అవకాశాలున్నాయని కొందరు విశ్లేషిస్తున్నారు. విభజనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఆ అనుభవాలపై తెర వెనక తతంగంపై పుస్తకాలు రాయాలనుకుంటున్నారు.
విభజనకు పరోక్షంగా ఒత్తిడి తేవడమే కాకుండా ప్రత్యక్షంగా సహకరించింది బీజేపీనే. ఇప్పుడు ఆయన చూపు ఆ పార్టీ మీదే ఉంది. విభజన అన్యాయం, అధర్మమని ఇప్పటిదాకా నల్లారి వాదిస్తూ వచ్చారు. అలాంటప్పుడు విభజనలో బీజేపీ పాత్రపై ఆయన నిర్మోహమాటంగా తన భావాలను వ్యక్తీకరించలేరన్న వాదన కూడా వినిపిస్తోంది. దీంతో ఈ ఇరకాట పరిస్థితిని ఆయన ఎలా అధిగమిస్తారో అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇంతకీ నల్లారి వారు బీజేపీలోకి వస్తారా, ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారనే ప్రశ్నలకు రానున్న కాలమే జవాబు చెప్పబోతోంది. ఆఫ్ ద